షాద్నగర్ దళిత మహిళ మీద జరిగినటువంటి దాడి నోటితో కూడా చెప్పలేనంత దారుణంగా పోలీసులు ఆమె మీద ప్రయోగించారు. అయితే దీని వెనక అసలు కారకులు ఎవరు అనేది పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలీసుల వ్యవహార శైలి ఇలా మారింది అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీని గురించి పూర్తి వివరాలంతా కూడా మనతో పాటు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్తే అండి. సార్, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ కాస్త ప్రజలు వాళ్ళని చూస్తే భయపడే పరిస్థితి వచ్చింది. క్రమశిక్షణ నేర్పించాల్సిన పోలీసులే ఇప్పుడు క్రమశిక్షణ తప్పి ప్రజల మీద దాడులు నిర్వహిస్తున్నారు. ఇదంతా మీ ప్రభుత్వం వచ్చాక ఎక్కువ జరుగుతున్నాయని అంటే ఏమంటారు? ఇప్పుడు షాద్నగర్ ఘటన నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. ఒక దళిత మహిళపై పోలీసులు అలాంటి చర్య తీసుకోవడం, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం చాలా దురదృష్టకరమైన. అయితే దీనికి మా ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉండి కూడా ఇమ్మీడియట్గా స్పందించి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ ఘటనలో పాల్గొన్న అధికారులను తక్షణమే చర్య తీసుకోవాలంటే ఇమ్మీడియట్లీ 24 అవర్స్లో అధికారులను బదిలీ చేయడం జరిగింది. కనుక అక్కడికి ఆ మహిళను చూడడానికి మా మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారద గారు వైరు, మా మంత్రి సీతక్క గారు వైరు, మా స్థానిక నాయకులు వైరు, ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు వైరు పరామర్శించారు. ఆమెకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్ పట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఈ టీఆర్ఎస్ బీజేపీ నాయకులను నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రియాంక రెడ్డి అత్యాచారం ఏ విధంగా జరిగింది, దాని దిశ ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగిందని ఆ యొక్క నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో టేక్ లక్ష్మి అనే ఒక లంబాడి మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన వాళ్ళు గుర్తు చేసుకోవాలి. వరంగల్లో ఒక మానస అన్న అమ్మాయి, ఒక యాదవ కుటుంబం బీసీ సంబంధించిన అమ్మాయిని రేప్ చేసి తద్వారా మర్డర్ చేసేస్తే ఆ రోజు ప్రభుత్వం ఉన్న పెద్దలు నిద్రపోయిరా, మొద్దు నిద్రపోయిరా అని సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. అదేవిధంగా వరంగల్లో శ్రీనివాసరెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఎస్సీ ఎస్టీ బీసీ అమ్మాయిలను తీసుకుపోయి బాయికాడ రేప్ చేసి హత్య చేసి బాయిలు వేసిన సంఘటన వారి ప్రభుత్వంలో జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా జరిగింది. ఏదైతే పోలీసు వాళ్ళు అతి ఉత్సాహం చూపించారో దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకున్నాం. సంబంధిత అధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది. ఏవైతే చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటున్నాం. బదిలీ చేయడం వల్ల ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగదు కదా. ప్రభుత్వ పరంగా మేము న్యాయం చేస్తున్నాం కదా. ప్రభుత్వ పరంగా మా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ప్రభుత్వం ప్రయాణిస్తుంది. రెండవది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలు నేను చెప్పదలుచుకుంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు వరకు చెప్పగలను. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలల్లో ఒకటే జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే పోలీసులు అతి ఉత్సాహం చూపి షాద్నగర్లో ఆ మహిళను కొట్టడం చాలా తప్పే, పోలీసుల తప్పే. కానీ దాన్ని చూపించుకుంటూ మొత్తం ప్రభుత్వాన్ని బదనాం చేసి గతంలో ఫ్రెండ్లీ పోలీసు ఉండే ఇప్పుడు లేదంటే మరి దిశ ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది, మరి మానస ఎట్లా చనిపోయింది, అదేవిధంగా టేక్ లక్ష్మి ఎట్లా చచ్చిపోయింది, శ్రీనివాసరెడ్డి విషయము ఒక నాయకుడు బయటికి మేము తీసుకొస్తే కానీ అతని కోర్టుకు హాజరుపరచలేని దుర్మార్గమైన పాలన గతంలో ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక శాంతి భద్రతలకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సార్, రీసెంట్గా బోనాల పండుగ జరిగినా కూడా కొంతమంది ఫెస్టివల్ జరిపించుకోవడానికి సెలబ్రేషన్లో ఉన్నా కూడా వాళ్ళ మీద పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు. అసలు మీరు ఉండకూడదు అన్నట్టు వాళ్ళని కొట్టడం జరుగుతుంది. ఇంకా ఇట్లా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రెండ్లీ పోలీస్ లేకుండా చాలా దారుణంగా ప్రజల్ని హింసిస్తున్నారనే వార్త అయితే వస్తుంది. ఇప్పుడు థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించిన అతనికి కేవలం బదిలీ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా, అతన్ని డిస్మిస్ చేయాలి, అతన్ని ఉద్యోగం తీసేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నదానికి నేను ఏకీభవిస్తున్నా. ఖచ్చితంగా ఎవరైతే అతి ఉత్సాహం చూపించి మహిళలపైన కానీ లేకుంటే మగవారిపైన కానీ అమాయకులపైన ఎవరైనా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు చేయడం జరిగింది. ఫ్రెండ్లీ పోలీసు ఖచ్చితంగా ఉండాల్సిందే, దానికంటే ఎక్కువ క్లోజ్ ఉండాలి, ప్రజలతో మమేకమై ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనకు మా పోలీస్ శాఖ అధికారులు కూడా దానికి స్పందించి అదే విధంగా చేస్తూ ఉన్నారు. ఒకటే షాద్నగర్లో జరిగిన సంఘటనని మాత్రమే ఒక విచారకరమైనది, దుర్వేచకరమైనది కాబట్టి దాన్ని ఖచ్చితంగా పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నారు. బాధిత కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. Please subscribe to
Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu channel.